అమ్మా ఇంకా టీ పెట్టలేదా? మావయ్య ఆవిడ గారు ఇంకా నాకే ఇవ్వలేదు. మావగారు ఇంట్లోకి రానిచ్చారు కదా, కాబట్టి మావగారికి మాత్రమే సేవలు చేస్తుంది. మీకు టీ పెట్టిన అత్తయ్య. ఇంకెవరికైనా కావాలంటే రోహిణి ఉంది కదా, పెట్టిస్తుంది. ఎందుకు వదినా? రోహిణి వదిన చేసిన ఏబీసీ జ్యూస్ ఉంది కదా, అది ఇస్తారులే. హే మౌనిక, నువ్వు సైలెంట్గా ఉండు. ఏంటి నా ఏబీసీ జ్యూస్ మీద జోక్స్ వేస్తున్నావు? అందులో ఎన్ని క్యాలరీల శక్తి ఉంటుందో తెలుసా? ఇప్పుడు లేదని ఎవరన్నారు పారారమ్మా? ఆ తల్లి కొడుకులకి అర్జెంటుగా తెచ్చిపోయి. రేయ్, నాకు కావాలని నీతో చెప్పానా? నన్నెందుకురా కలుపుతావు? నాకు టీ కావాలి. వదినా, కరెక్ట్ టైంకి తీసుకొని వచ్చి మా అమ్మని బ్రతికించావు. రాజేష్ చెప్పరా? మా అమ్మ చేస్తోంది. మీ గుండె నొప్పి గురించి తెలిస్తే ప్రపంచమే తల్లకిందులు చేస్తుంది. నాకు జ్వరం అని ముందే చెప్పానులే. హలో అమ్మా. సత్యం, ఎలా ఉందిరా ఇప్పుడు? జ్వరమే కదమ్మా, తగ్గిపోయింది. ఏంటో నాకన్నీ పీడకలలే వస్తున్నాయిరా. అందుకే కంగారు పుట్టి ఫోన్ చేస్తున్నాను. అక్కడంతా బాగానే ఉంది కదా? నువ్వేం కంగారు పడకమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? నేనెలా ఉంటాను? ప్రశాంతంగానే ఉన్నాను. అవును, బాలు ఎక్కడ్రా? వాడు ఎవరు నాన్న? బామరా, నిన్ను అడుగుతోంది, మాట్లాడు. హలో షీలా డార్లింగ్, ఎలా ఉన్నావు? ఏరా సన్నాసి, యాబ్రాసి, మీ నాన్నకు అలా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పాలని తెలీదా నీకు? అయ్యో బాబోయ్, నీకంతా తెలిసిపోయిందా? అసలు ఏమైందంటే ఆ రవిగాడు వల్లే. అమ్మమ్మకి ఇక్కడ జరిగినవేమీ తెలీదు. మావయ్య గారికి జ్వరమని మాత్రమే తెలుసు. హలో హలో, ఏమైందిరా? ఏం లేదు ఏం లేదు. రై, ఏమీ లేకపోవడం ఏంట్రా? నీకంతా తెలిసిపోయిందా అన్నావు, రవిగాడి వల్లే అన్నావు. అసలు ఏం జరిగిందో చెప్పరా? అంతా అంటే ఏంట్రా? మీ నాన్నకొచ్చింది జ్వరం కాదా? చెప్పరా? ఏంటమ్మా, నాకేదైనా అయితే నీతో ఇలా ఎందుకు మాట్లాడతాను? నేను క్షేమంగానే ఉన్నానులే. మరా బాలుగాడు మొత్తం అంతా తెలిసిపోయిందా అన్నాడేంటి? బామ్మా, నాన్నకి జ్వరంతో పాటు జలుబు, తలనొప్పి, దగ్గు వచ్చాయి. అవన్నీ తెలిసిపోయాయా అని అడుగుతున్నారు. నాన్న బానే ఉన్నారులే. అమ్మయ్యా, నాకిప్పుడు మనసు కుదుట పడింది. మీ నాన్నకేదైనా అయితే మీ అమ్మ చూసుకునే రకం కాదుగా. కూర్చున్న చోటు నుంచి కదలకుండా మహారాణిలాగా సేవలు చేయించుకునే రకం. బామ్మా, అమ్మ వింటుంది. వినాలనే ఈ బామ్మ అంటుంది. ఎప్పుడు మా అమ్మ మా నాన్న సరిగ్గా పట్టించుకుంది కనుక. ఏరా, మీనా బావుందా? ఇంకేంటి విశేషాలు? ఒరేయ్, నీకేమైనా చెవుడొచ్చిందా? మీనా గురించి అడిగాను, వినలేదా? రేయ్, మళ్ళీ దాంతో ఏమైనా గొడవ పడ్డావా? దాంతో గొడవ పడ్డమే నా పని. ఇస్తున్నానుండు, ఇదిగో. అమ్మమ్మ, నేను బానే ఉన్నాను. ఏమ్మా, మీ అత్త నిన్నింకా రాచి రంపాన పెడుతుందా? ఏమైనా మారిందా? చేసిందంతా చెప్తానుండు, అప్పుడేం మాట్లాడుతుందో చూస్తాను. ఇటు నువ్వేం నోరు జారినా మా అమ్మకు అర్థమైపోతుంది. ఆగు. హలో హలో. హలో. ఏంట్రా, మీ అమ్మ ఏదో భరతనాట్యం చేస్తున్నట్టుంది? కాదు, మా అమ్మ కాలు మీద నుంచి ఎలకపోయింది. సంతోషం. మీ అమ్మ కాలి మీద నుంచి పోయింది కాబట్టి అది బతికిపోయిందిరా. కాలి కింద పడుంటే పాపం అది చచ్చిపోయి ఉండేది.
అవును సరే గాని ఒరేయ్ ఆ రవిగాడేడ్రా? నేను వాడి పేరే ఎత్తదలుచుకోవట్లేదు. నువ్వేదో ఒకటి చెప్పు నాన్న. రవి ఇక్కడ లేడులే అమ్మా. రేయ్ వాడికి నేనొక మంచి సంబంధం చూశాన్రా. పిల్ల మన మీనాలాగా లక్షణంగా ఉంటుందిరా. పని పాట అన్నీ వచ్చు. ఏమంటావురా? పండగ వెళ్ళాక మీరు చూడ్డానికి వస్తారా? అంటే మౌనికాకి ఇంకా పెళ్లి కాకుండా వాడికి చేయటం మంచి పద్ధతి కాదనుకో. కానీ అది ఇప్పుడే చేసుకోనంటుందాయే. అందుకే వాడికి సంబంధం కుదిరితే చేసేద్దాంరా సత్యం. ఏమంటావ్? అమ్మా అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాంలే. సర్లే, నేను తర్వాత వాడికి ఫోటో పంపించి వాడితో మాట్లాడతానులే. మనవాళ్లకు మొదటి దీపావళి కదా, ఆ నలుగురికి బట్టలు తీసుకోరా. నేను నీకు డబ్బులు పంపించాను. మన వెంకట్రావు ఉన్నాడుగా, వాడు తెచ్చిస్తాడు. సరేనమ్మా. ఒరే సత్యం, ఏంటోరా నిన్ను చూడాలనిపిస్తుందిరా. ఒరే ఒరే, పండక్కి అందరూ రాకూడదట్రా. మనం అందరం ఇక్కడే చేసుకుందాం. ఇప్పుడు ఎందుకులే అమ్మా, సంక్రాంతి పండక్కి ఎలాగో అందరం అక్కడికే కదా వచ్చేది. ఏమిటోరా, నీకు రావాలని ఉన్నా పక్క నుండి నీ పెళ్ళం రావద్దని వద్దని సైగలు చేస్తుందని నాకు తెలుసు. నిన్ను మా బామ్మ నేను అర్థం చేసుకున్నట్టుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అమ్మావతి. సరేనమ్మా, ఉంటాను. మంచిదిరా, ఉండనా మరి? ఆ. అమ్మా, ఏంటి మీకు ఫోన్ చేసినప్పుడల్లా మీ అమ్మకి నన్ను ఆడిపోసుకోవడమే పనా? నువ్వు మాత్రం మా అమ్మతో మాట్లాడావా? అత్తగారన్న గౌరవం ఉంటే కదా. అత్తగారన్న గౌరవం లేకపోయి ఉంటే మీ కోడలు గారు ఇక్కడ ఏం చేసిందో అన్నీ చెప్పేసేదాన్ని. మీనా లాంటి కోడల్ని చూసిందంట అక్కడ పొలాల్లో నాట్లేసే పిల్లగాబోలు. బామ్మకి రవిగాడి గురించి తెలియక అక్కడ సంబంధాలు చూస్తుంది నాన్న. జరిగిందేంటో చెప్పచ్చు కదా. ఆ సంగతి చెప్పగానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది. నిజాలన్నీ బయటపడతాయి. మీ అమ్మ నోరు ఊరికే ఉండదు కదా. మా అమ్మకు వయసు అయిపోయింది. మనం బాగానే ఉన్నామనుకుని అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ చెప్పి మా అమ్మ మనసు కష్టపెట్టాలా? ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. సరే, మా అమ్మ డబ్బులు పంపించిందంట. పండక్కి నేను కొంత డబ్బిస్తాను. పెళ్ళయ్యాకి నలుగురికి మొదటి దీపావళి కదా, బట్టలు కొనుక్కుంటాను. వద్దు మావయ్య, మాకిప్పుడు కొత్త బట్టలు లేకపోయినా ఏం కాదు. మీ ఆరోగ్యం బాలేదు, మందులకే చాలా ఖర్చు అవుతుంది. ఉంచండి. అవును మావయ్య, ఎలాగో అమ్మమ్మ గారు పంపారు కదా, ఆ డబ్బులతో తీసుకుంటాంలేండి. బామ్మ పంపే దాంతో నలుగురికి బట్టలు వస్తాయా? నేను కుర్తా పైజామా తీసుకోవాలనుకున్నాను. నాన్ననివ్వనివ్వు. రే, నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు కదరా, నీ డబ్బులతో తెచ్చుకోవచ్చు కదా. లక్షలు మింగినప్పటి నుంచి డబ్బు పేరెత్తితే చాలు ఘటోద్గజుడిలా నోరు అమాంతం తెరుస్తావు మెంగడానికి. సరే గాని ఇన్ని తప్పులు చేసి నీ తద్దినాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. ఇక రవిగాడి సంగతి ఏం చెప్పను? వాడికి కొత్తగా పెళ్ళైంది కదా, దీపావళికి వాళ్ళని పిలుద్దాం. ఏంటి ఏమన్నావు? వాడిని పండక్కి ఇంటికి పిలుద్దామా? నువ్వేనా మాట మాట్లాడేది? ఒరేయ్, పరాయి దాన్ని నీ పెళ్ళాన్నే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. మన కుటుంబానికే ద్రోహం చేసినా సరిపెట్టుకున్నావు. వాణ్ణి తమ్ముడే కదరా, రక్త సంబంధం ఎలా వద్దనుకుంటావు? నువ్వు నాకు ఇంకేం చెప్పకు. ఫ్రెండ్స్, పార్ట్ 2 మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి.